హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈరోజు నేను గూగుల్ ఫొటోస్లో పాత మెమరీస్ తిరగేస్తుంటే చిక్మంగళూరు ఫొటోస్ కనిపించాయి. సో అప్పటి మెమరీస్ అన్నీ కూడా ఒకసారి అలా గిర్రం తిరిగినాయి. ఈ ట్రిప్ నాకైతే లైఫ్లోనే స్పెషల్ వన్. చాలా బాగా మిగతా చాలా ట్రిప్స్కి వెళ్ళాం, కానీ దీంట్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఆ ప్రకృతిని బాగా ఆస్వాదించడం కానీ, ఫొటోస్ కానీ, మెయిన్లీ అవి అసలు ఫొటోస్ మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక గ్రీటింగ్ కార్డ్ అంత బాగా వచ్చినాయి. సో ఆ నేచర్, అది మొత్తం ఆ ఫీలింగ్, ఆ ప్రశాంతత, అది మొత్తం కూడా మా అందరి ఫేసెస్లో అలా భలే కనిపించినాయి. ఆ ఫొటోస్లో వాటిలో కూడా ఇప్పటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అట్లా ఫొటోస్ చూడగానే అప్పటి మెమరీస్ అలా మళ్ళీ వెళ్ళిన ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు బోరింగ్గా ఆర్ లో ఫీలింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు నేను ఇట్లా పాత మెమరీస్, పాత ఫొటోస్, వీడియోస్ అవి చూసుకుంటూ ఉంటాను. సో ఈసారి అయితే నేను ఇవి చూస్తూ ఉన్నాను. వీటన్నిటిని చూస్తూ నాకైతే ఒకటి మీకు చెప్పాలనిపించింది. ఏంటి అంటే, ఏదైనా టూర్ ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఎసెన్షియల్ కావాల్సినవి ఏంటి, మనం ముందుగా ప్రిపేర్ అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి, అవేంటి, అవన్నీ కూడా నేను అప్పుడు అట్లానే అయ్యాను. అందుకని అంత సక్సెస్ఫుల్గా అనిపించింది నాకు ఆ ట్రిప్ అది కూడా. సో మనం ముందుగా కొంచెం కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేయగలుగుతాం, అలాగే బెస్ట్ మెమరీస్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో అవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. అవేంటి అంటే, ఇట్లాంటి నేచర్ ట్రిప్స్ ఇయర్లీ వన్స్ ఆర్ 2 yearsకి వన్స్ అయినా అట్లా ఒక్కోసారి మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈ రెగ్యులర్ లైఫ్ బోరింగ్గా అనిపించకుండా కొంచెం ఆ మైండ్ అనేది రిలాక్సేషను, ఆ పీస్ అనేది ఉంటుంది. అందరికీ అట్లా వెళ్ళగలిగే ఇది లేకపోవచ్చు, బట్ వెళ్ళగలిగే ఆ ఇంట్రెస్ట్ అండ్ మనీ అట్లా ఉన్నవాళ్ళు మాత్రం అసలే ఇట్లాంటి ఛాన్స్లు మిస్ చేసుకోకూడదు. ఇట్లా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. అండ్ ఇలాంటి ట్రావెల్స్ అవి చేసినప్పుడు మనం ముఖ్యంగా ఈ ఫొటోస్ అవి కంపల్సరీగా దిగుతాం. ఎందుకంటే అంత మనీ పెట్టుకొని అట్లా ట్రావెల్ చేసి అలా ఆ మెమరీస్ అనేవి గ్యారంటీగా క్యాప్చర్ చేసుకుంటాం. సో అలాంటివి చాలా ఫొటోస్ దిగుతూ ఉంటాం. బట్ రెగ్యులర్గా అట్లా నుంచొని సేమ్ ఫొటోస్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అట్లా పోజెస్ అవి కూడా, అవన్నీ కూడా మనం ముందుగా స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోవాలి. అవి పింట్రెస్ట్లో కానీ, గూగుల్ సెర్చ్లో కానీ సెర్చ్ చేసి మన డ్రెస్కి తగ్గినట్టు లాంగ్ డ్రెస్ ఫోటో పోజెస్ ఆర్ ప్యాంట్ షర్ట్ మీద ఫోటో పోజెస్, మన డ్రెస్కి ఆ థీమ్కి అట్లా అవి ముందే మనం ఇంటి దగ్గరే స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో పోజెస్, కపుల్ ఫోటో పోజెస్ ఆర్ సింగిల్గా దిగేవి, జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి పోజెస్ పెట్టాలి, అలా దానికి సంబంధించి మనం ముందుగానే అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టుకోవాలి. అండ్ అలాగే క్లాత్స్, అవుట్ఫిట్స్ కూడా మనం కొంచెం హెవీగా అట్లా వెళ్ళకుండా కొంచెం సింపుల్ అండ్ ట్రెండీగా ఉండేటట్టు చూసుకోవాలి. సో నేనైతే ఇవన్నీ అప్పుడు చేశాను. ముందుగా నేను ఒక నోట్స్ లాగా ఏ ఈవెంట్కైనా సరే, నేను ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడైనా ఆర్ ఏదైనా జర్నీ చేసేటప్పుడైనా ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకుంటే నేను ముందుగా నోట్స్ రాసుకుంటాను. చెక్ లిస్ట్ అవి పెట్టుకుంటాను, ఏమేం కావాలి ఏంటి, మనం ఒక ప్లాన్ అనేది వేసుకుంటాను. సో అట్లా వేసుకుని అన్నీ కూడా నాకు సక్సెస్గా అవుతాయి పనులు. సో అదైతే ఆ ఫార్మ్లో మీకు నేను చెప్తాను. అండ్ ఇట్లా టూర్స్ వెళ్ళేటప్పుడు హ్యాట్ టైప్, అలాగే స్పెట్స్ ఆర్ అంబ్రెల్లాస్ ఉంటాయి, ఈ మల్టీ కలర్ రెయిన్బో అంబ్రెల్లాస్, ఇట్లాంటి స్పెషల్ చిన్న థీమ్స్ అనేవి తీసుకెళ్ళటం బెటర్. ఆ ఫొటోస్లో వాటిలో చాలా బాగుంటుంది. మనం గ్రూప్గా వెళ్ళినట్లయితే గ్రూప్లో ఒకళ్ళు ఇట్లాంటివి తెచ్చినా పర్లేదు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా ఫొటోస్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి మ్యాచింగ్ అవుట్ఫిట్స్, గ్రూప్తో వెళ్ళినట్లయితే ఆర్ కపుల్ వెళ్ళినట్లయితే అట్లా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అనేవి కంపల్సరీగా అదొక ఇంకా స్పెషల్ మెమరీగా ఆ ఫొటోస్లో అట్లా ఉండిపోతాయి. సో మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేసుకోండి. ఇంకా మనం వెళ్ళబోయే ఆ ప్లేస్ని బట్టి ఆ వెదర్ ఎలా ఉంటుందో దానికి తగినట్లు, ఇప్పుడు చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ స్వెటర్స్ కానీ, రెయిన్ కోట్స్ వర్షాకాలం అయితే, అండ్ అలాగే దూదులు, అట్లాంటి
ఎసెన్షియల్స్ అవి కూడా ఈ మెడికల్కి సంబంధించినవి అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. సో వాటిని కూడా చెక్ లిస్ట్లో రాసుకొని ముందుగా అవి కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. అండ్ అవుట్ఫిట్స్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నవి కాకుండా ఇట్లా ట్రావెల్లో ఇట్లా స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఒకటి పంజాబీ డ్రెస్ ఉంటే ఒకటి క్రాప్ టాప్ టైప్ ఒకటి జంప్ సూట్ టైపు అట్లా మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకు ఏజ్తో సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. మన ఇంట్రెస్ట్ ఇది ఉంటే చాలు, మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అవి లైఫ్ లాంగ్ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అట్లా డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఫుట్వేర్ కూడా ఒకటి షూ టైప్, ఒకటి బెల్ట్ టైపు, మీకు మీ అవుట్ఫిట్స్కి తగ్గట్టు ఒక్కో దాని మీద ఒకటి వేసుకోవాలి అనుకుంటే అవి కూడా కొంచెం ఒక 2-3 పెయిర్స్ అలా పెట్టుకోండి. నార్మల్ చెప్పులు ఒకటి అట్లాంటి టైప్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ట్రిప్ అప్పుడు స్పెషల్గా హెయిర్ స్టైల్ కూడా చేయించుకున్నాను. నేను షార్ట్ హెయిర్ ఎప్పుడు అట్లా లీవ్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. సో ఆ డ్రీమ్ అయితే ఈ ట్రిప్లో నేను బాగా ఇది చేశాను. సో షార్ట్ హెయిర్ చేయించి లీవ్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కో హెయిర్ స్టైల్ కూడా మారుస్తూ, ఆ హెయిర్ స్టైల్స్ కూడా ఇంటి దగ్గరే నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. ఒక్కోసారి ఒక్కోటి వేసుకోవాలి అని చెప్పి. సో అన్నీ కూడా నేను చెక్ లిస్ట్ రాసుకొని అన్ని ప్లానింగ్ ప్రకారం అవుట్ఫిట్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి, అలాగే ఆ హ్యాట్ థీమ్, స్పెట్స్, షూస్ అన్నీ కూడా నేను స్పెషల్గా కేర్ తీసుకొని మరీ అట్లా చేశాను. కాబట్టి నాకు సాటిస్ఫైడ్గా చక్కగా మంచి ఫొటోస్, లైఫ్ లాంగ్ మెమరీస్, బెస్ట్ మెమరీస్గా ఇవైతే అయ్యాయి. ఎప్పుడు రెగ్యులర్ ఫోటో పోజెస్ కాకుండా డిఫరెంట్ ఫోటో పోజెస్ ఇట్లా ఇవన్నీ కూడా నేను కేరింగ్ తీసుకున్నాను కాబట్టే అవి ది బెస్ట్గా నా లైఫ్లో మిగిలిపోయాయి. అండ్ ఇంకోటి, మీరు వెళ్ళే సీజన్ వర్షాకాలం అయితే కనుక హెయిర్ డ్రైయర్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఎందుకంటే తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి, హెయిర్ అది తడిచిపోతూ ఉంటుంది, తొందరగా జలుబు అట్లాంటి ఎఫెక్ట్ అవ్వకుండా తడిచిన వెంటనే వచ్చేసిన తర్వాత రూమ్కి ఆ హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ టిక్టాక్ టైప్, మాకు అప్పట్లో టిక్టాక్ ఉండేది 3 years బ్యాక్ కాబట్టి అప్పుడు ఇంకా బ్యాన్ చేయలేదు. సో ఆ టిక్టాక్ వీడియోస్ ఏమేం కావాలో డైలాగ్స్ అవి కూడా నేను రాసుకొని సేవ్ చేసుకొని వెళ్ళాను. అండ్ అవి ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకోవడం బెటర్ ఇంటి దగ్గరే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సిగ్నల్స్ ఉండకపోవచ్చు, నెట్ అస్సలు పని చేయకపోవచ్చు హిల్ స్టేషన్స్లో. సో ఇంటి దగ్గరే అన్నీ కూడా ప్రిపరేషన్ పెట్టుకోవడం బెటరు, ఆ ఫోన్లో బ్యాకప్ అనేది. సో ఆ టిక్టాక్ రీల్స్ అనేవి థీమ్గా చేసేవి, కపుల్స్తో చేసేవి అండ్ సింగిల్గా చేసేవి, అలాగే మీ సిస్టర్స్ ఉంటే గ్రూప్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్తో కలిపి చేసేవి, అట్లా అన్నీ కూడా మీరు ముందుగానే అన్నీ వెతుక్కొని చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవడం బెటర్. అండ్ ఇంకోటి, నేను ఈ టూర్లో కొత్తగా చేసింది ఏంటి అంటే, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను వదలకుండా అన్నిటినీ ఎంజాయ్ చేశాను. అదేంటంటే హార్స్ రైడింగ్ కానీ, అట్లాగే పైన దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, బంగీ జంపా ఏదో ఏదో ఉంటుంది అట్లాంటి టైపు, అట్లా వైర్ పట్టుకొని అలా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తారు అడవిలో. సో అది కానీ అట్లాంటివన్నీ కూడా అన్నింటినీ కూడా ఎంజాయ్ చేశాను నేను. ఎప్పుడు కూడా నేను ముందడుగు వెయ్యను. సో చిన్నప్పుడు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ అట్లాంటి మెమరీస్ ఏమీ లేవు అని చెప్పి చాలా మిస్ అయ్యాను నేను. ఆ టైంలో నాకు ఈ ట్రిప్ అనేది వచ్చింది. సో నేను అన్నిటినీ కూడా బాగా యూజ్ చేసుకున్నాను, చక్కగా మెమరీస్ కింద క్యాప్చర్ చేసుకున్నాను వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ. అవి ఇప్పటికీ కాదు, నాకు లైఫ్లో ఎప్పటికీ చూసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి థీమ్ని, ప్రతి దాన్ని కూడా మనం మిస్యూజ్ చేసుకోకుండా, అదే వదిలేసుకోకుండా, భయంతో అట్లా వదిలేయకుండా ముందడుగు వేసి వాటన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేస్తూ మన మెమరీస్లోకి చేర్చుకోవాలి అని నేనైతే నేర్చుకున్నాను. ఈ ట్రిప్లో అట్లనే చేశాను. అండ్ అలాగే మీ ట్రిప్ అనేది లాంగ్ డేస్, కొంచెం ఒక 4 days 5 days అలా ఉంటే కనుక కంపల్సరీగా ఈ మెడిసిన్ ఇంపార్టెంట్. అంటే జనరల్గా మెడిసిన్ ఉంటాయి కదా, ఈ వామిటింగ్స్ కానీ, హెడేక్కి, ఫీవర్, కోల్డ్ అట్లాంటివన్నీ కూడా జనరల్ మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్ళండి. మెయిన్గా జెండు బాము, మూవ్ స్ప్రే ఒకటి, అండ్
బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ ఇవి ఇట్లాంటివన్నీ కూడా మ్యాండేటరీగా చూసుకోండి. ఈనో ప్యాకెట్స్, గ్యాస్ వస్తూ ఉంటాయి, మనం బయట ఫుడ్ కదా అప్పుడు తినేది, ఏవి ఎక్కడ ఎట్లా ఉంటే తెలియదు. సో ఆ ఈనో ప్యాకెట్స్ అట్లాంటి లిటిల్ థింగ్స్ కూడా మనం మర్చిపోకుండా ముందుగా చెక్ లిస్ట్ రాసుకొని అవన్నీ కూడా క్యారీ చేయండి. అండ్ అలాగే ఈ ట్రావెల్స్ అప్పుడు మనం ఈ సోప్ టైప్ అట్లాంటివి కంటే, బాడీ సోప్ కంటే కూడా బాడీ వాష్, ఫేస్ వాష్ అట్లాంటి టైప్ అవి తీసుకెళ్తే, లిక్విడ్ టైప్ తీసుకెళ్తే బెటర్. మీకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ రావచ్చు అండ్ తెలియకపోవచ్చు ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఎట్లాంటివి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని. అలాంటప్పుడు కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళకైతే కొన్ని ఐడియా వస్తాయి. అండ్ ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు గూగుల్ సెర్చ్లో డైరెక్ట్గా కొట్టవచ్చు ఇట్లా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన మ్యాండేటరీ ఐటమ్స్ ఏంటి అని. మనకి ఏది డౌట్ వచ్చినా సరే మన గూగుల్ తల్లి, యూట్యూబ్ తల్లి, పింట్రెస్ట్ తల్లి అట్లా ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఏ డౌట్ ఉన్నా సరే దాంట్లో వెంటనే సెర్చ్ కొట్టేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ అలాగే మీరు గ్రూప్గా వెళ్ళేటట్లయితే, మీ రిలేటివ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్తున్నట్లయితే ఈ గేమ్స్ కూడా క్యారీ చేయండి. ఏమన్నా ఖాళీ టైంలో అప్పుడు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వెతుక్కోకుండా కొన్ని గేమ్స్ తీసుకెళ్ళండి. కార్డ్స్ కానీ, తంబోలా అట్లా ఏమన్నా సీతారాముడు అట్లాంటివి కూడా, పేపర్, పెన్ను, ఒక బుక్, ఒక చిన్న సైజు బుక్, పెన్ను తీసుకెళ్ళండి. అట్లాగే ఈ గేమ్స్ కూడా ముందుగా రాసుకోవడం బెటరు. అక్కడికక్కడ ఆలోచించే కంటే ఏమేమి ఆడుకుందాం ఏంటి, అంతాక్షరి అది కామన్ గేమ్, అట్లాంటి కామన్ గేమ్స్ కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా ఆడుకుందాం, ఆర్ వీడియోస్ అదే డ్యాన్స్ టైప్లో స్కిట్స్ ఏమన్నా చేద్దాం, అట్లా అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి ముందుగానే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలోచించే కంటే ఇట్లా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంటి దగ్గరే మనం ముందు ఖాళీగా ఉన్నప్పుడే ఈ చెక్ లిస్ట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే బెటర్. మరీ చలి ఎక్కువగా ఉంది మీరు వెళ్ళిన ప్రదేశాలు అనుకుంటే, కొంచెం చలి పక్షులు ఉంటారు కదా, అంటే నా టైప్ అనమాట, నాకు చలి ఎక్కువగా పడదు. సో సాక్స్, చేతులకి కూడా గ్లౌజెస్ టైప్ ఉంటాయి. సో వింటర్ గ్లౌజెస్, ఈ సాక్స్ లాగానే అవి కూడా క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని ట్రావెల్ టిప్స్. సో ట్రావెల్ బ్యాగ్ అవి ఎట్లా సర్దుకోవాలి ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అవి కూడా కొన్ని చూపించాను. సో అండ్ ఈ వీడియోలో మీకు చూపించిన కొన్ని ఫోటో పోజెస్ కూడా యూజ్ అయితే కనుక తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Subscribe our channel for more interesting videos.